హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 6 నెలలు వాడుకునే దోశ కారం ప్రిపేర్ చేసుకుందామా? అంటే మనం కారం దోశ చేసుకోవాలనుకున్నా, పాస్తా, నూడిల్స్ లేదా ఫ్రైడ్ రైస్ ఏవి చేసుకోవాలనుకున్నా చిల్లీ సాస్ కొంటుంటాం కదా, అలాంటి అవసరం లేకుండా జస్ట్ పండు మిరపకాయని పేస్ట్ చేసుకొని ఇంట్లోనే చిల్లీ సాస్ అంటే కారం ప్రిపేర్ చేసుకుందాము. ఇదొక యూజ్ఫుల్ కిచెన్ టిప్ అండి. వర్కింగ్ ఉమెన్కైనా, బ్యాచులర్స్కైనా, ఎవరికైనా చాలా యూజ్ అవుతుంది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 6 నెలల వరకు వాడుకోవచ్చు. ఓన్లీ దోశలు, ఫ్రైడ్ రైస్లు వీటిలోకే కాదు, చింతకాయ సీజన్ వచ్చిందనుకోండి, చింతకాయల్ని దంచుకొని ఈ కారం వేసుకొని పోపేసుకుంటే చింతకాయ పచ్చడి ప్రిపేర్ అయిపోతుంది. అదే టమాటా సీజన్ అనుకోండి, టమాటాలతో పాటు ఈ కారంను ఉడికించుకున్నా కూడా మనకి టమాటా పచ్చడి ప్రిపేర్ అయిపోతుంది. ఉసిరికాయ సీజన్ ఉన్నప్పుడు ఉసిరికాయలతో పాటు కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. చాలా హ్యాండీగా ఉంటుందండి. అప్పటికప్పుడు ఏ పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ కారం మాత్రం పండు మిరపకాయల సీజన్ ఉన్నప్పుడే చేసుకోగలుగుతాము. నేను ఇక్కడ 1 kg పండు మిరపకాయలు తీసుకున్నాను. ఇది పండు మిరపకాయల సీజన్ ఉన్నప్పుడే చేసుకోవాలి. వీటిలోంచి మంచి వేరుకోవాలి. అంటే పాడైపోయినాయి కానీ, ఈ తొడిమెలు లేనివి కానీ, మెత్తగా అయిపోయినాయి కానీ, సగం సగం ఉన్నాయి కానీ తీసేయాలి. అంటే మంచి క్వాలిటీవి మాత్రమే తీసుకోవాలి. ఇలా మిగిలిపోయిన వాటిని పాడేయాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళలోకి వాడుకోవచ్చు. ఈ పండు మిరపకాయలని తొడిమెలు తీయకుండానే 2-3 సార్లు నీట్గా బాగా కడగాలి. తొడిమెలు తీసుంటే లోపలికి నీళ్ళు పోతాయి. అందుకని తొడిమెలు తీయకుండానే బాగా కడిగిన తర్వాత ఒక క్లాత్ మీద బాగా ఆరబెట్టాలి. మొత్తం తడంతా ఆరిపోయిన తర్వాత వీటిని ముక్కలు కట్ చేసుకోవాలి. అంటే మిక్సీ జార్లోకి వేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. వన్ 150 grams వెల్లుల్లిపాయలు, 200 grams సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నిల్వ ఉండాలి కదా. వీటితో పాటు 1.5 teaspoon షుగర్, 1.5 teaspoon జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, షుగర్ది వీడియో క్లిప్ మిస్ అయింది. ఇదంతా కలిపి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. మొత్తం పండుమిర్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 నిమ్మకాయలని రసం పిండి వేసుకోవాలి. నిమ్మరసం లేదనుకోండి, వెనిగర్ కూడా కలుపుకోవచ్చు. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత స్టెరైల్ గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. అంటే అస్సలు తడి మాత్రం తగలొద్దు. తడి తగిలితే మాత్రం పాడైపోతుంది. మనం వాడుకునేటప్పుడు కూడా తడి స్పూన్స్ పెట్టకుండా వాడుకోవాలి. ఇలా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months to 1 year వరకు వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ని దేంట్లోకైనా వాడుకోవచ్చు. అంటే దోశకారం స్పెషల్గా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ సాస్ని రాసుకొని వాడుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే రెడ్ చిల్లీ సాస్ అన్నమాట. అంటే ఎగ్ దోశ కానీ, నూడిల్స్ కానీ, పాస్తా కానీ ప్రిపేర్ చేసుకుంటే, లేదా ఫ్రైడ్ రైస్లు ప్రిపేర్ చేసుకుంటే మనకు రెడ్ చిల్లీ సాస్ యూజ్ చేసుకుంటాం కదా, బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి ఇలా పండు మిర్చితో గ్రైండ్ చేసి పెట్టుకున్నాము అంటే చాలు, 6 months to 1 year వరకు వాడుకోవచ్చు. హోల్సమ్లో మైదా కానీ, రైస్ కానీ లేకుండా అప్పటికప్పుడు చేసుకునేలాగా మంచి క్వాలిటీ మిల్లెట్స్తో చేసిన ఇన్స్టంట్ దోశ మిక్స్, ఇడ్లీ మిక్స్, పొంగల్ మిక్స్, కిచిడీ మిక్స్, ఉప్మా మిక్స్, ఇవే కాకుండా జొన్నలతో చేసిన పాస్తా, నూడిల్స్, వర్మిసెల్లి, వుడ్ ప్రెస్ ఆయిల్స్, ఆర్గానిక్ తేనె, A2 గిరికవ్ గీ కూడా దొరుకుతాయి. మీకు కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు. లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.